హాయ్ మై డియర్ లవ్లీ వ్యూవర్స్, వెల్కమ్ టు రాధి కథలేఖ. ఈరోజు మనము కుకట్పల్లి మాస్క్ గాల్, ఏ హైదరాబాద్ స్ట్రీట్ లవ్ స్టోరీ ఎపిసోడ్ నంబర్ 45 అండ్ 46లోకి వెళ్ళిపోదామా. అర్జున్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఇక ఆ పుస్తకాలు కొన్న వాటన్నిటికీ బిల్ పే చేసేశాడు. ఇక బుక్స్ షాప్ నుండి బయటికి వస్తూ, చెలి, నాకు మాత్రమే కాదు, పుస్తకాలకు కూడా చెలివే, కాబట్టి అవి కూడా నీకు హెల్ప్ చేస్తాయి అంటూ క్యాబ్ బుక్ చేయబోయాడు. శ్రావ్య, మా ఊర్లో ఎంటర్ అయ్యే ప్రతి కొత్త బండి దుండిగల్ ప్రభాకర్కు వార్త చేరిపోతుంది, నేను షేర్ ఆటోలోనే వెళ్తాను అని చెప్పింది. అర్జున్ ఒక్క నిమిషం ఆలోచించి, సరే అయితే పద, నేను కూడా అక్కడి దాకా వస్తాను అన్నాడు. ఇక ఇక ఎప్పుడు తను ఎక్కే పాయింట్ దగ్గరికి వెళ్ళి శ్రావ్య ఆటోని ఆపింది. ఆ ఆటోలో కూర్చోబోతూ, బాయ్ అద్రు అని అద్రు వైపు చూస్తూ కొంచెం దిగులుగా చెప్పింది. అర్జున్ శ్రావ్య వైపు చూస్తూ, ఏంటి ఇప్పుడే బాయ్ చెప్తున్నావు, జరుగు పక్కకి అంటూ తను కూడా ఆటో ఎక్కి కూర్చున్నాడు. ఆ పుస్తకాల బాగ్స్ అన్నీ ఆటోలో వెనక సైడ్ పెడుతూ. ఇక జనం ఒక్కొక్కరుగా ఆటోలు ఎక్కుతూ ఉంటే అర్జున్ చివరికి జరిగి కూర్చోవలసి వచ్చింది. కొంతమంది రౌడీలాగా ఉన్నవాళ్ళు ఆటోలో కావాలనే ఎక్కువ మంది ఎక్కేశారు. వాళ్ళ పక్కన కూర్చున్న అమ్మాయిల్ని తాకకూడని చోట తాకుతూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళు. కొంతమంది అమ్మాయిలు వాళ్ళ స్టాప్ రాకపోయినా కూడా ఆ ఇబ్బంది భరించలేక మధ్యలోనే దిగిపోయారు. మరి ఒక ఇద్దరు తప్పక భరిస్తూ వాళ్ళు స్టాప్ రాగానే దిగిపోయారు. శ్రావ్యకు మరియు ఆ రౌడీ మూకకు ఒక పెద్ద ఆవిడ మధ్యలో కూర్చొని ఉంది. అయినా కూడా వాడు ఆ పెద్ద ఆవిడ మీద గుండా వెనుక నుంచి చెయ్యి వేసి శ్రావ్యని టచ్ చేయటానికి చూశాడు. అర్జున్ శ్రావ్యకు కళ్ళతోనే సైగ చేసి వచ్చి తన ఒడిలో కూర్చోమని చెప్పాడు. శ్రావ్య కళ్ళని పెద్దగా చేస్తే, ఏంటే ఇలా వచ్చి కూర్చో అని చెప్పాను కదా, పాపం వాళ్ళకి ప్లేస్ సరిపోవట్లేదు, అందుకే ఒకళ్ళు ఒళ్ళో ఒకళ్ళు కూర్చుంటున్నారు, అల్లాడిపోతున్నారు కదా, అర్థం చేసుకోవా అంటూ పెద్దగా అరిచాడు. ఇక శ్రావ్య ఒక్కసారిగా లేచి అర్జున్ ఒడిలో కూర్చుంది. అర్జున్ గట్టిగా ఆమెని పట్టుకొని, ఆటోలో వెళ్ళేటప్పుడు ఎలా కూర్చోవాలో ఏంటో తెలుసుకోవాలి, లేదంటే ఎదుటి వాళ్ళకి ఇబ్బంది అయిపోతుంది కదా పిచ్చిదానా అంటూ శ్రావ్య తలకేసి చిన్నగా కొట్టాడు. శ్రావ్య ఏమీ మాట్లాడకుండా అలాగే మౌనంగా ఉండిపోయింది. అలా కొద్ది దూరం వెళ్ళాక కొద్దిసేపు అయిన తర్వాత శ్రావ్యకే అర్థమైంది, ఆ ఆటోలో కూర్చున్న వాళ్ళు పక్కన ఉన్న అమ్మాయిలను అసభ్యంగా టచ్ చేస్తున్నారు అని. శ్రావ్య చిన్నగా నవ్వుతూ అర్జున్ వైపు చూసింది. అర్జున్ కూడా చిన్నగా నవ్వుతూ, సరే సరే చాలే అంటూ కళ్ళతోనే ఉరిమి చూశాడు. ఇక బాచుపల్లి దాటుతూ శ్రావ్య దిగవలసిన స్టాప్ వచ్చేసింది. శ్రావ్య అక్కడ దిగగానే, ఇవి చాలా బరువుగా ఉన్నాయి కదా, ఎలా వెళ్తావు అని అడిగాడు అర్జున్. నాకు బరువు మోయటం అలవాటే అద్రు, సరే వెళ్ళొస్తాను, నువ్వు ఇప్పటికే చాలా దూరం వచ్చావు కదా, ఇంటికి వెళ్ళు అని చెప్పింది అద్రు వైపు చూసి శ్రావ్య. అర్జున్కి అర్థమవుతుంది శ్రావ్య మనసులో తనని వీడి వెళ్ళటం కష్టంగా ఉంది అని. వెంటనే అర్జున్ 2 చేతుల్ని బార్ల చాపుతూ రా అని పిలిచాడు. శ్రావ్య చుట్టూ చూసింది. ఏంటి ఇక్కడ్నా అని అడిగింది అర్జున్ వైపు చూస్తూ. అవును ఇక్కడ్నే, నేనేమి నిన్ను కాపురం చేయమనట్లేదు, కౌగిలించుకోమంటున్నాను, వద్దా అన్నాడు అర్జున్. శ్రావ్య అలాగే తలదించుకుని మౌనంగా ఉంది. హే నిన్నే, నీకిప్పుడు నన్ను కౌగిలించుకోవాలని అనిపిస్తుందా లేదా చెప్పు, వద్దనిపిస్తుందా అని అడిగాడు. శ్రావ్య, కావాలనిపిస్తుంది, నాకు చాలా కావాలనిపిస్తుంది, గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తుంది అని చెప్పింది. మరైతే వచ్చి కౌగిలించుకో, ఎందుకలా మౌనంగా ఉన్నావు, రా అని గదిమాడు. శ్రావ్య వెంటనే తన బుక్స్ బ్యాగ్స్ అన్నీ కింద పెట్టేసి టక్కున అర్జున్ని కౌగిలించేసుకుంది. గట్టిగా అలాగే పట్టుకుని కళ్ళు మూసుకుంది. అప్పుడే అటువైపుగా ఒక బైక్ వెళ్ళింది. అబ్బాయికి సైడ్ మిర్రర్లో నుండి శ్రావ్య ఒక అబ్బాయిని కౌగిలించుకొని కళ్ళు మూసుకొని ఉండటం మిర్రర్లో కనపడింది. ఆ బైక్ మీద అతను మిర్రర్ని మరికొంచెం సరి చేసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక ఒక్క నిమిషం అయ్యాక అర్జున్ గట్టిగా శ్రావ్యని హత్తుకొని భుజం తడుతూ, ఇది నేను నీకిచ్చే టానిక్, అర్థమైంది కదా, నువ్వు వచ్చే వారం దాకా దీనిని కొంచెం కొంచెం వాడుకుంటూ ఇదిగో ఈ బుక్స్ మొత్తం కంప్లీట్ చేసేసేయాలి అంటూ తన బ్యాగ్లోని 2 బుక్స్ని చూపించాడు అర్జున్. శ్రావ్య సంతోషంగా, తప్పకుండా అద్రు, నువ్వు ఇలాగే నన్ను వారానికి ఒకసారి
గట్టిగా బలమైన కౌగిలిస్తే తప్పకుండా చదివేస్తాను అని చెప్పింది. ఇక ఆ మాటలకి అర్జున్, అవును, అంతకంటే ఎక్కువ ఇస్తాను, సరేనా, మరి జాగ్రత్తగా వెళ్తావు కదా అంటూ అప్పుడే అటువైపు వెళ్తున్న సింగిల్ ఆటోని పిలిచాడు. జాగ్రత్తగా శ్రావ్య కూర్చున్నాక ఆ ఆటోలో తన లగేజ్ అంతా పెట్టేసి, మేడం ఎక్కడికి చెప్తే అక్కడ దింపేశాయి, జాగ్రత్త అంటూ ఒక 200 రూపీస్ నోట్ తీసి ఆ ఆటో అతనికి ఇచ్చాడు. అతను, అయ్యో చిల్లర లేదయ్యా అనగానే, అవసరం లేదు, తనని జాగ్రత్తగా వదిలేసాయి, అలాగే కూడా వాళ్ళ ఇంట్లో జాగ్రత్తగా పెట్టేసేయి ఆ లగేజ్ అంతా కూడా అని చెప్పాడు. ఆటో అతను సరే అంటూ సంతోషంగా ఇక స్టార్ట్ చేయబోయాడు ఆటోని. శ్రావ్య అద్రు వైపే చూస్తూ ఉండిపోయింది. అద్రు శ్రావ్య చేతిని అలాగే పట్టుకొని ఉంది. శ్రావ్యకు ఆ చేతిని విడవాలని అస్సలు లేదు. అర్జున్ ఆమె చేతి వేళ్లను నిమురుతూ ఒకసారి తన పెదవుల దగ్గరికి తీసుకొస్తూ ముద్దు పెట్టాడు. నా చెల్లి చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, నేను తన దగ్గర ఉన్నా కూడా లేకపోయినా కూడా, అర్థమైంది కదా అంటూ చిన్నగా ఆమె చేతిని విడిపించాడు. శ్రావ్య అలాగే అర్జున్ వైపు చూస్తూ ఉంది. ఇక ఆటో అతని వైపు చూస్తూ, ఇక నువ్వు స్టార్ట్ చేసి వెళ్ళు బాబు అన్నాడు అర్జున్. ఆటో అతను సరే అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు. తనకి కనపడే అంతవరకు శ్రావ్య అర్జున్ని చూస్తూనే ఉంది. అర్జున్ కూడా శ్రావ్య వైపు చూస్తూ ఇక చిన్నగా నవ్వుకుంటూ పక్కనే ఉన్న నార్మల్ ఆటోని ఎక్కి వెళ్ళిపోయాడు అక్కడి నుండి. హైదరాబాద్లోని కూకట్పల్లిలో ఉన్న పీజీ రూమ్ అది. ఒక 26-28 మధ్యలో ఉంటారు ఆ పిల్లలు. 2 అమ్మాయిలు కొంచెం కంగారు పడుతూ, ఏంటే డాలీ పోయిన వారం అనగా వెళ్ళింది, ఆ రోజు నుంచి ఇంకా తిరిగి రానేలేదు, తన ఊరికి ఏమైనా వెళ్ళి ఉంటుందా అని ఒక అమ్మాయి పక్కనే ఉన్న అమ్మాయిని అడిగింది. ఆమె, అలా ఏం లేదే, తన ఊరికి వెళ్తే తప్పకుండా నాకు చెప్పకుండా వెళ్ళదు అసలు, ఆ రోజు నైట్ ఒక మంచి అబ్బాయి క్లయింట్ దొరికాడు అని చెప్పింది తనతోటి, నేను వెళ్ళాలి అంటూ కుకట్పల్లి కాలనీకి వెళ్ళింది కదా, నేను కూడా 1 గంట దాకా అక్కడే ఉన్నాను, ఇక నాకు మంచి క్లయింట్ దొరికేసరికి నేను వెళ్ళిపోయాను, తను పక్క వీధి దగ్గరికి వెళ్తాను అని చెప్పి వెళ్ళింది, తను వెళ్ళి ఒక అరగంట ముందు కూడా ఫోన్ చేసి మాట్లాడానే, ఏంటి ఎక్కడే ఉన్నావా లేదంటే వెళ్ళావా అని, లేదే నెక్స్ట్ టర్న్ నాదే, వెళ్ళబోతున్నాను అని చెప్పింది, ఇక ఆ తర్వాత నేను నా పనిలో మునిగిపోయాను, నీకు తెలుసు కదా మనం క్లయింట్స్ దగ్గర ఉంటే మనం ఫోన్ పట్టుకోవడానికి కూడా ఉండదు కదా, పొద్దున్నే రూమ్కి వచ్చి చూశాను తను రాలేదు, తనకి కాల్ చేసి చూశాను మొబైల్ కూడా స్విచ్ ఆఫ్లో ఉంది, రోజు కాల్ చేస్తూనే ఉన్నాను కానీ తన మొబైల్ స్విచ్ ఆన్ అవ్వలేదు అంటూ కొంచెం దిగులుగా చెప్పింది. అవునే, నేను కూడా చూశాను, పోయిన ఆదివారం నేను కూడా రూమ్కి వచ్చి చూసేసరికి డాలీ లేదు, అసలు రోజు పొద్దున్నే వస్తుంది కదా మనకంటే ముందుగా, మనలాగా కూడా కాదు, అది కూడా 7-8 వచ్చేస్తుంది, నాకు కూడా కొంచెం కంగారుగా ఉందే, వాళ్ళ ఇంటికి ఫోన్ చేద్దామా, అక్కడికైనా వెళ్ళిందేమో అని అడిగింది ఆ పిల్ల. వద్దే తల్లి, లేనిపోయింది, ఒకవేళ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే అనవసరంగా పాపం డాలీని బుక్ చేసిన వాళ్ళం అవుతాం కదా, చూద్దాం, ఎవరైనా డబ్బున్నోడేమో తగిలితే ఏ కేరళనో కాశ్మీర్నో తీసుకెళ్లాడేమో ఎవరికి తెలుసు అని చెప్పగానే, నిజమే లేవే, నువ్వు చెప్పింది కూడా నిజమే, అనవసరంగా మనం ఎందుకు వాళ్ళ ఇంటికి ఫోన్ చేయటం అనుకుని ఇక వాళ్ళిద్దరూ రూమ్ తలిపేసి బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళిద్దరూ అలా పీజీ హాస్టల్ రూమ్ నుండి కిందకి రాగానే వాళ్ళ కోసం వచ్చిన కారులో ఎక్కుతూ ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. ఇద్దరు ఎవరికి వారు విడిగా క్యాబ్లోకి ఎక్కేసి, కానీ ఇద్దరి మనసులో డాలీ గురించి ఆలోచన, అసలు మాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళి ఉంటుంది తను, ఒకవేళ వెళ్ళినా కూడా ఏదో ఒక రోజైనా మెసేజ్ చేసి ఉండాలి కదా, ఇప్పటికే వారం దాటిపోయింది, ఏమై ఉంటుంది తనకి, ఏదైనా జరగకూడదు ఏమైనా జరిగిందా, ఒకవేళ అలా జరిగితే మాకు ఈ పాటికి వార్త తెలిసి ఉంటుంది కదా, చిచిచి నేను ఎక్కువగా ఆలోచిస్తున్నాను అని మనసులో అనుకుంటూ ఉంది ఆ అమ్మాయి. పక్కనే క్యాబ్లో కూర్చొని ఉన్న అబ్బాయి, ఏంటి బేబీ ఏదో ఆలోచిస్తూ ఉన్నావు, నీ పక్కన నేనుంటే నా వైపు చూడాలి కానీ అంటూ ఆమె డ్రెస్ని కొంచెం పైకంటూ ఆమె మీదకి ఒదిగిపోయాడు. వెంటనే క్యాబ్లోని అతను వెనుక సీటు దగ్గర ఉన్న బెల్ట్ని లాగేశాడు. అతనికి ఇక వెనుక ఏం జరుగుతుందో కూడా తెలియకుండా అంతా చీకటి అయిపోయింది వెనకంతా. ఇక ఆ కారు పాటికి కారు వెళ్ళిపోతూ ఉంది.
ఆ కారులో కూర్చున్నవాడు దానికంటే వేగంగా ఆమెలోకి చేరిపోతున్నాడు. ఆ పిల్ల పెట్టే మూలుగుడు ఆ కార్ డ్రైవర్ వింటూ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఆ కారు వీధుల్లో పరిగెడుతూ ఉంది. అలా ఆ కారు కొంత దూరం వెళ్ళాక, మీ డెస్టినీ వచ్చింది, దిగుతారా అని అడిగాడు అతను. ఆ డ్రైవర్ ఆ మాట అడగగానే, లేదు, ఇంకొంచెం సేపు పడుతుంది, వచ్చిన ప్లేస్కే తీసుకువెళ్ళు అని లోపల కారులో ఉన్న అబ్బాయి చెప్పాడు. ఇక ఆ కార్ డ్రైవర్ సరే సార్ అంటూ మరలా వెనక్కి తిప్పుకున్నాడు. వీళ్ళ పని బాగుంది, ఓయే రూమ్లు దండగా అనుకొని క్యాబ్లోనే పని కాంచేస్తున్నారు అని మనసులోనే గొనుక్కుంటూ వెనక నుండి వచ్చే ఆ పిల్ల మూలుగుణ్ణి ఎంజాయ్ చేస్తూ ఆ కారు డ్రైవరు డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. హాయ్ గైస్, ఇది 45వ ఎపిసోడ్ అయిపోయింది. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం చూస్తూ ఉంటారు కదా, అది కూడా ఇప్పుడే ఇచ్చేస్తున్నాను. జనరల్గా ఇది లిపిలో రాసేది, అందుకని నేను మీకు ఇలా 2 ఎపిసోడ్స్ని ఇవ్వవలసి వస్తుంది. కొంచెం ఈ చిన్న మధ్యలో వచ్చే బ్రేక్ని ఇగ్నోర్ చేసేయండి. ఒకటే ఎపిసోడ్ ఇవ్వాలి, కానీ మీరు పెద్ద ఎపిసోడ్స్ అడుగుతున్నారని 2 ఎపిసోడ్స్ ఇస్తున్నాను. ఇక మనం 46 ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. శ్రావ్య అలా అర్జున్ని దాటుకుంటూ వెళ్ళాక తను చెప్పిన ఊరి వైపు ఆటో డ్రైవర్ పోనిస్తున్నాడు. ఒక 2-3 గొంతులు తిరగగానే ఒక పెద్ద 2 అంతస్తుల బిల్డింగ్ ముందు ఆగింది అది. అటువైపు వెళ్తూ ఉంటే ఇంటి ముందు ఎన్నో రకాల చెట్ల పక్కన ఒక చిన్న షెడ్డు వేసి 2 కార్లు ఉన్నాయి. ఆటో డ్రైవరు ఆ ఇంటిని దాటి వెళ్ళబోతున్నాడు. శ్రావ్య వెంటనే అన్నా అన్నా ఇక్కడే ఆపండి అని చెప్పింది. అతను శ్రావ్య వైపు ఎగాదిగా చూశాడు. శ్రావ్య చూడటానికి అందంగా ఉన్నా కూడా నార్మల్ అమ్మాయిలాగే అనిపిస్తోంది, తను వేసుకున్న డ్రెస్సు అంతా. మరియు తను చూశాడు, కానీ ఇది చూస్తుంటే చాలా పెద్ద ఇల్లులాగా ఉంది. అందుకని ఈ ఇంటి దగ్గర ఆగమని చెప్పేసరికి తను వింతగా చూస్తున్నాడు ఆ ఇంటి వైపు, అమ్మాయి వైపు. ఇక ఆ ఇంటికి చుట్టుపక్కల అన్నీ నార్మల్గా ఇల్లులాగే ఉన్నాయి. బహుశా పక్కనిల్లు అయి ఉంటుంది ఈ పిల్లది అనుకుని ఇక బండి ఆపి దిగి ఆటోలో ఉన్న లగేజ్ని తీస్తున్నాడు ఆ ఆటో డ్రైవర్. శ్రావ్య అతని చేతిలో నుండి బ్యాగ్ తీసుకోబోతుంటే, పర్లేదమ్మా, అబ్బాయి డబ్బులు ఇచ్చాడు కదా, నేను ఇంట్లోకి తీసుకొస్తా కదా, పదండి అన్నాడు. భలే వాడివన్నా, మీరు తీసుకొస్తారు అంటే నేను ఒట్టి చేతులతో ఎలా వెళ్తాను చెప్పండి, మీరు ఇన్ని మోసుకొస్తూ ఉంటే నాకు 2 బ్యాగులు ఇవ్వండి అంటూ బలవంతంగా అతని చేతిలో నుంచి 2 బట్టల బ్యాగ్ని తీసుకుంది. ఇక బరువుగా ఉన్న బుక్స్ కవర్స్ అతనే తీసుకున్నాడు. తీసుకొని అలా వస్తూ ఉన్నాడు శ్రావ్య వెనక వైపు. శ్రావ్య నేరుగా ఎదురుగా ఉన్న ఆ పెద్ద ఇంటిలోకి వెళ్ళింది. అప్పుడే వాళ్ళ అమ్మమ్మ లోపల నుండి ఇంటి బయటికి వస్తూ శ్రావ్యని చూసింది. శ్రావ్యని చూడగానే ఒక్కసారిగా సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బైపోతూ, రే సోముడు, రే సోమయ్య, మన చిట్టి తల్లి వచ్చింది, త్వరగా రా అని కేకలు పెట్టింది. అప్పుడే లోపల నుండి పనమ్మాయి వచ్చి తొంగి చూసి త్వరగా వంటగదిలోకి వెళ్ళిపోయి పసుపు నీళ్లు, కర్పూరం అన్నీ పట్టుకొచ్చింది. ఇక శ్రావ్య అమ్మమ్మకి ఇవ్వగానే తోటమాలి కూడా సోమయ్య పరిగెత్తుకుంటూ గుమ్మడికాయని వెనక పెరటి నుండి కోసుకొచ్చి తెచ్చిచ్చాడు. అమ్మమ్మ చిట్టి తల్లి ఆగు ఆగు అక్కడే అంటూ ముందుకు వచ్చి దిష్టి తీసి గుమ్మడికాయని పగలు కొట్టేసి పక్కన పడేసింది. ఆటో డ్రైవర్ అలాగే వింతగా చూస్తున్నాడు. ఏంటి ఈ ఇల్లు ఈ పిల్లదా, నేను ఇంకా ఇంట్లో పని చేయటానికో దేనికో దానికి వచ్చింది అనుకున్నానే అంటూ ఆ అమ్మాయి వైపే చూస్తూ నిలబడిపోయాడు. అయినా కూడా ఆ పిల్ల ఎంత వినయంగా మాట్లాడింది. అన్నా అన్నా అంటూ ఏమాత్రం గర్వం కూడా లేదే అని అలాగే సంచులు పట్టుకుని నిలబడిపోతే శ్రావ్య వాళ్ళ అమ్మమ్మ వైపు చూస్తూ, అమ్మమ్మ నీకు పిచ్చి పట్టిందా ఏంటో, నేనేదో లోకాన్నంతా జయించుకొని వచ్చినట్లుగా ఈ దిష్టులు ఇవన్నీ ఏంటమ్మమ్మా అంటూ అమ్మమ్మని చుట్టేసింది శ్రావ్య. అమ్మమ్మ శ్రావ్య నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, ఏంటే నువ్వు ఇంటికి ఒక్కగాని ఒక మనవరాలివి, నీ మీదే నా ఆశలన్నీ, అందరి చూపులు నీ మీద అయ్యే, మరి దిష్టి తీయకపోతే ఎలా చెప్పు అంటూ ఆటో డ్రైవర్ వైపు చూస్తూ అనుమానంగా ఎవరితను అంటూ శ్రావ్య వైపు చూసింది కళ్ళతోటి సైగ చేస్తూ. ఆటో డ్రైవర్ కూడా చూడటానికి 26-27 మధ్యలో వయసు ఉన్నాడు. బొడ్డు పొడుగు బాగున్నాడు పిల్లాడు. వెంటనే శ్రావ్య ఆటో అతని వైపు చూస్తూ, అమ్మమ్మ అయ్యయ్యో అమ్మమ్మ, అతను ఆటోలో, నేనిప్పుడు వచ్చాను, కొంపదీసి నువ్వు అద్రు అనుకుంటున్నావా ఏంటి అని నవ్వుతూ, అన్నా ఆ బ్యాగ్స్ అదిగో మా సోమయ్యకి ఇవ్వండి, మంచినీళ్ళు ఏమైనా తాగుతారా అని ఆటో డ్రైవర్ని అడిగింది. ఆటో డ్రైవర్ సంతోషంగా, వద్దులేమ్మా నేను వెళ్ళి వస్తా కదా అని వెళ్ళబోతుంటే,
మంచినీళ్ళు తాగి వెళ్ళన్నా, చాలా దూరం నుంచి వచ్చావు కదా, ఎండలు కూడా మండిపోతున్నాయి అని చెప్పగానే శ్రావ్య నోటి నుండి ఆ మాట రాగానే పనిపిల్ల ద్వారా ఆ మాట వినేసి త్వరగా లోపల నుండి చెంబుడు మంచినీళ్లు మరియు గ్లాసులు చిక్కటి మజ్జిగ తీసుకొచ్చి ఆటో అతనికి ఇచ్చింది. అతను ఎంతో సంతోషంగా ఆ నీళ్లతోటి చెట్ల దగ్గర మొహం కడుక్కొని మజ్జిగ తాగి చల్లగా ఉండమ్మా అని శ్రావ్య వైపు చూస్తూ దీవించాడు. నా ఆటో ఎక్కేవాళ్ళు నా మొహం చూడటానికే ఏదో చూడకూడదని చూసినట్టు ఇలా డబ్బులు ఇచ్చేసి అలా హడావుడిగా పోయేవాళ్లే తప్ప ఇలా మర్యాదగా అన్న అని పిలిచేవాళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారమ్మా అని నవ్వుకుంటూ ఇక అతను నిజంగా అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఇక అమ్మమ్మ శ్రావ్యని ఎంతో చక్కగా 2 కన్నులు చాలవు అన్నంతగా ఎగాదిగా చూసుకుంటూ ఇంటి లోపలికి తీసుకువెళ్ళింది. ఇంత ఎండలో వచ్చావు చిట్టి తల్లి, భోజనమైనా చేశావా లేదా అని అడిగింది శ్రావ్య వైపు చూస్తూ. పొద్దున్నే టిఫిన్ చేసి బయలుదేరానమ్మమ్మా, ఇప్పుడు తినలేదు అని చెప్పగానే వెంటనే ఇక వంటగదిలోకి వెళ్ళి పళ్ళెంలో తనకిష్టమైనవన్నీ వడ్డించుకొని తీసుకువచ్చి కలిపి నోట్లో ముద్దలు పెడుతూ అమ్మమ్మ కబుర్లు చెప్తూ కూర్చుంది. అవునా, మరి నువ్వు ఒక్కదానివే ఎలా రాగలిగావు, నీకు భయమే లేదా అని అమ్మమ్మ శ్రావ్యను చూస్తూ అడగగానే, నేను ఒక్కదాన్ని రాలేదు కదమ్మమ్మా, మన ఊరి పొలిమేర దాకా అద్రు వచ్చాడు కదా, నేను వద్దు వద్దు అని చెప్తూనే ఉన్నాను, అంటున్నా కూడా ఇక్కడ దాకా వచ్చి నన్ను వదిలిపెట్టేసి ఇదిగో ఆ ఆటో కూడా ఎక్కించి మరీ వెళ్ళాడు అని చెప్పింది శ్రావ్య. ఆ మాట వినగానే, అవునా, అదేంటే, మరి ఇక్కడ దాకా తీసుకొచ్చిన దానివి ఇంటికి తీసుకురాకపోయావా, పాపం బిడ్డ అన్నం తినకుండా వెళ్ళిపోయాడా, అలా ఎలా వెనక్కి పంపించావే, అలా వెనక్కి వెళ్ళిపోయాడా, ఎందుకే ఇలా చేశావు, ఇంటికి తీసుకొస్తే నేను కూడా నా మనవన్ని చూసేవాణ్ణి కదా అని అమ్మమ్మ చెప్పింది. తనకిష్టం లేకుండా, తన పర్మిషన్ లేకుండా నేను తనని ఎవరికి చూపించనమ్మమ్మా, తనకి మన దగ్గరికి రావాలని ఉంటే తను తప్పకుండా ఇంటికి వస్తాడు కదా అని చెప్పేవాడు కదా అంటూ అమ్మమ్మని చూస్తూ అడిగింది. ఇక్కడ దాకా వచ్చి నన్ను దింపి ఆటో ఎక్కించాడు అంటే తనకి మనకింటికి రావటం ఇప్పుడు ఇష్టం లేదేమో అనే కదా అని అమ్మమ్మ వైపు చూసి చెప్పగానే, నీ మొహంలే ఏడ్చినట్టుంది, ఆ పిల్లాన్ని నువ్వు రమ్మని పిలవకుండా బలవంతం చేయకుండా ఎలా వస్తాడే నీ ఇంటికి, ఎవరైనా ఒక్కసారి అడగగానే వచ్చేస్తానమ్మా మీ ఇంటికి అని ఎగరేసుకుని వస్తారా ఏంటి, పిచ్చి పిల్ల, ఎంత పని చేశావు, ఆ పిల్లాన్ని పాపం ఇక్కడ దాకా తీసుకువచ్చేసి ఇంటి దాకా రాకుండా అట్నుంచి అటువే పంపించేసి వచ్చావు అని కొంచెం దిగులుగా చెప్పింది. అతన్ని చూడలేకపోతున్నాను అనుకొని అమ్మమ్మ. శ్రావ్య సంతోషంగా, అమ్మమ్మ నేను వచ్చే వారం కూడా వెళ్తాను అద్రు దగ్గరికి, ఈసారి గట్టిగా చెప్పి ఇక్కడికి రమ్మని చెప్తాలే, మా అమ్మమ్మ నేను చూడాలనుకుంటుంది అని కూడా చెప్పేస్తాను అని చెప్పింది. వద్దులేమ్మా, అలా ఏం చెప్పకు, నిజంగానే ఆ పిల్లాడు మొహమాట పడతాడో ఏమో, నువ్వు చక్కగా చల్లగా ఉండు చాలు, ఇప్పుడప్పుడు నిజంగానే ఆ పిల్లాడి మీద ఎవ్వరి చూపు పడకుండా ఉండటమే మంచిదిలే, ఈసారి నువ్వు ఇంటికి తీసుకురా, కానీ ఎవ్వరికీ అబ్బాయి గురించి చెప్పకు, మీ స్నేహితురాలకు కూడా చెప్పకు అని చెప్పింది. ఆ మాట చెప్పగానే, ఎందుకమ్మమ్మా, నా స్నేహితురాలికి చెప్తే ఏమవుతుంది, వాళ్ళు చాలా సంతోషపడిపోతారు కదా అని అంది. నీ మొహము నువ్వు ఇలాంటి పిచ్చి పనులే చెయ్యి మాకు, ఆ పిల్లాడి గురించి ఇంకెక్కడా ఎవరి దగ్గర చెప్పమాకు, అర్థమైంది కదా అని అమ్మమ్మ కొంచెం కోప్పడినట్లు అడిగింది శ్రావ్యని. ఎందుకమ్మమ్మా అంత కోప్పడుతున్నావు, అద్రు గురించి ఎవరికైనా చెప్తే ఏమవుతుంది చెప్పు, తను నాకు చాలా అంటే చాలా మంచి ఇష్టమైన వాడు కదా అని చెప్పగానే, ఇదిగో నీతో మాట్లాడాలంటే ఇదే నాకు తలనొప్పి, ఒకసారి వద్దు అంటే వద్దు అంతే, నువ్వు ఇష్టపడుతున్నావు కదా, నీ ఇష్టాన్ని మనసులోనే ఉంచుకో, ఎవరి ముందు దానిని చూపించకో, అర్థమైంది కదా, ఆఖరికి తాత దగ్గర కూడా వద్దు అని గదిమేసింది అమ్మమ్మ శ్రావ్య వైపు చూస్తూ. అలా గదమగానే శ్రావ్య కొంచెం మూతి చిన్నగా పెట్టుకునేసరికి ఇక పల్లెంలోని లాస్ట్ ముద్దను తినిపిస్తూ, చిట్టి తల్లి, నీ మంచి కోసమే చెప్తున్నానమ్మా, ఆ పిల్లోడు నీకు మంచి చేస్తున్నాడు కదా, ఆ పిల్లాడి మీద ఎటువంటి చెడ్డ చూపు పడితే తనకి మంచి జరగదు నాన్న, అందుకని నువ్వు ఇలాంటి మంచి వారి గురించి ఎవరికి చెప్పకూడదు, అర్థమైంది కదా అని చెప్పగానే, ఇప్పుడు అర్థమైంది, సరేలే, నా అద్రుకి ఎప్పుడు చెడు జరగకూడదు, అది నా వల్ల అస్సలు జరగకూడదు, నేను ఎవరికి చెప్పనులే అమ్మమ్మా అని చెప్పింది. ఇక అమ్మమ్మ శ్రావ్య వైపు మొత్తం పరీక్షించి చూస్తూ, మొహమంతా అలా పీకపోయింది తల్లి, బాగా అలసిపోయినట్టున్నావు, పడుకుంటావా అని అడిగింది. వెంటనే శ్రావ్యకి గుర్తొచ్చింది,
అమ్మమ్మ మర్చిపోయాను, నాకిప్పుడు రెండో రోజు అమ్మమ్మ. నేను నెలసరిలో ఉన్నాను కదా, ఇప్పుడు ఎలాగా మర్చిపోయి లోపలికి వచ్చేసాను కదా అని అంది, కొంచెం కంగారుతోటి దిగులుతోటి. అమ్మమ్మ శ్రావ్య వైపు చూస్తూ, ఆ పాత చింతకాయ ఆలోచనలన్నీ మీ ఇంట్లోనే పెట్టుకో. నా ఇంట్లో నువ్వు ఎక్కడైనా తిరగవచ్చు. ఒకవేళ కావాలి అంటే ఇల్లు మొత్తం తీసి వస్తువులన్నీ బయటపడేసి కడిగిపిస్తా, కానీ నిన్ను మాత్రం బయట పెట్టను. పద నీ రూంలోకి వెళ్ళి పడుకుందువు గాని అంటూ ఇక తన చేతులు కడుక్కొని శ్రావ్యను తన రూంలోకి తీసుకువెళ్ళింది. శ్రావ్య మంచం పక్కనే తన లగేజ్ అంతా సోమయ్య వాళ్ళు పెట్టి ఉండటంతో, ఏంటే ఇన్ని కవర్లు, ఏం కొనుక్కొచ్చావు అని చూస్తూ అడిగింది అమ్మమ్మ. నేను కొనుక్కురాలేదమ్మమ్మా, అద్రు కొనిచ్చాడు నాకు అంటూ బట్టల కవర్ తీసి ఒక్కొక్కటి చూపిస్తూ, చూసావా అమ్మమ్మ ఎంత బాగున్నాయో కదా, ఇది నాకు అద్రు కొనిచ్చాడు. నిన్న నాకు బట్టలు వేసుకోవడానికి లేవు కదా, మొన్న మేము ఇద్దరం వర్షంలో తడిచిపోయాం కదా, మరలా నాకు మైల అంటుంది కదా, అందుకని నా కోసం అద్రు ఇవన్నీ తెప్పించాడు అని వాటిని చూపిస్తూ మురిసిపోయింది శ్రావ్య. శ్రావ్య అమ్మమ్మ కూడా శ్రావ్య వైపు అలాగే చూస్తూ సంతోషంగా, దీనికి ఇన్ని రోజులకి మంచి రోజులు వచ్చాయా దేవుడా, నా బిడ్డని ఇలాగే ఎప్పుడు సంతోషంగా ఉంచు, ఎటువంటి చెడ్డ దృష్టి నా బిడ్డలో ఇద్దరి మీదకి పడకుండా చల్లని చూపుతోటి చూడు తండ్రి అని మనసులో దేవుణ్ణి మొక్కుకుంది. ఇక శ్రావ్య తల నిమురుతూ, పడుకో తల్లి, మొహమంతా పిక్కపోయింది, అలసిపోయినట్టున్నావు, బాగా అలసిపోతున్నావు అంటూ తన ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆ అమ్మాయిని అలాగే జోకొడుతూ కూర్చుంది అమ్మమ్మ. శ్రావ్య కూడా బాగా అలసిపోవటం వల్ల అలాగే అమ్మమ్మ ఒడిలో కళ్ళు మూసుకొని పడుకొని నిద్రపోయింది. అప్పుడే వాళ్ళ తాతయ్య రాగానే అమ్మమ్మ అక్కడి నుండి శ్రావ్యను జాగ్రత్తగా మంచం మీద పడుకోబెట్టి ఇక వాళ్ళ తాతయ్యకి అన్నం పెట్టడానికి వెళ్ళిపోయింది. ఇక ఇటుపోతే అర్జున్ శ్రావ్యని వదిలిపెట్టేసి తన రూమ్కి వెళ్ళేసరికి బాగా లేట్ అయిపోయింది. రూమ్కి వెళ్ళగానే రూమ్లోనే కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. ఏంట్రా ఇంత లేట్ అయిపోయింది, భోజనం చేసి వచ్చావా లేదా అని అడిగాడు విజయ్. అర్జున్ వాష్రూమ్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుంటూ, లేదురా ఆకలి మండిపోతుంది, ఏదైనా ఆర్డర్ పెడతావా అని అడిగాడు అలా కూర్చుంటూ. ఇప్పుడే నేను కూడా వర్క్ ఉందని తినకుండా కూర్చున్నాను, రా ఇద్దరం తిందాం అంటూ తన ఆర్డర్ చేసుకుని చూపిస్తూ చెప్పాడు విజయ్. హాయ్ గైస్, ఈ రోజుతోటి 46వ ఎపిసోడ్ కూడా అయిపోయింది. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక ముందు ఏం జరగబోతుంది ఏంటి అనేది మీకు తెలుసుకోవాలని ఉంది కదా. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే చేసుకొని ఉంటే మీరు నా స్టోరీని మీ నెట్వర్క్లో, వాట్సాప్లో కానీ ఇన్స్టాలో కానీ షేర్ చేశారు అంటే ఎక్కువ రీచ్ అవుతుంది. తప్పకుండా చేస్తారు కదా. రోజుకి ఒక 10 మంది అయినా మనకి పెరిగితే నాకు కథలు ఇంకా మంచిగా రాయటానికి మీరు ప్రోత్సాహం చేసినట్లు అవుతుంది. సరే మరి తప్పకుండా మీరు చేస్తారు కదా. నా కోసం చేయకపోయినా మీరు మంచి వాళ్ళు, అద్రు మరియు శ్రావ్య కోసమైనా లైక్ కామెంట్ చేసి ఈ స్టోరీని సక్సెస్ చేసేయండి. ఉంటాను. తిరిగి మళ్ళా నెక్స్ట్ ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. అప్పుడు కలుసుకుందాం. బాయ్.